మంత్రి నారా లోకేష్ నేడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాయచూరు జిల్లా సింధనూరులో పర్యటించనున్న లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా ఎన్జీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు బైక్ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం హోసల్లి క్యాంపు గంగావతి రోడ్డులోని కమ్మవారి కళ్యాణ మండపంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత హోసల్లి క్యాంపులో శ్రీకృష్ణ దేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొని సైనిక్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఇక మధ్యాహ్నం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మంత్రి నారా లోకేష్ నేడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాయచూరు జిల్లా సింధనూరులో పర్యటించనున్న లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు బైక్ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం హోసల్లి క్యాంపు గంగావతి రోడ్డులోని కమ్మవారి కళ్యాణ మండపంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత హోసల్లి క్యాంపులో శ్రీకృష్ణ దేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొని సైనిక్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఇక నారా లోకేష్ నేడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, యువజన నాయకుడు అలాగే ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు కర్ణాటక పర్యటించబోతున్నారని దాని వివరాలు కూడా మనకైతే వచ్చినాయి శ్రావణి. అయితే ఈ రోజు మార్నింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆయన అయితే చాలా బిజీ షెడ్యూల్ అనేది మనకి విడుదల చేశారు. మార్నింగ్ కర్ణాటకలో ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్ బైక్ ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత హొసల్లి క్యాంప్ గంగావతి రోడ్ లో కమ్మవారి కళ్యాణ మండపంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహం ఆవిష్కరించనున్నారు. హొసల్లి క్యాంప్ లో శ్రీకృష్ణ దేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. తర్వాత శ్రీకృష్ణ దేవరాయ సైనిక్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం విషయం చూసుకుంటే శ్రీకృష్ణ దేవరాయ సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇది ఈ రోజుకి వచ్చిన ఆయన షెడ్యూల్స్ అని. హారిక, బహిరంగ సభలో లోకేష్ ఏ అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది? ఈ ఎన్టీఆర్ గారి విగ్రహం ఆవిష్కరించనున్నారు కదా, దాని గురించి అట్లాగే ఈ డెవలప్మెంట్ కూడా ఎలా ఉండబోతోంది అనే విషయాలపై కూడా చర్చించనున్నారు శ్రావణి. మరి ఈ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ యువజన నాయకుడు అంటేనే ఒక ప్రోటోకాల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా హై సెక్యూరిటీ అయితే మెయింటైన్ చేస్తారు. కనీసం కెమెరాస్ కూడా అలౌ చేయరు వేరే వాళ్ళని ఫోన్ లో కూడా తీయడానికి. సో ప్రోటోకాల్ కి సంబంధించి చాలా భద్రత విషయాల్లో చాలా హై జెడ్ ప్లస్ కేటగిరీ ఉండబోతుంది శ్రావణి. ఇంకా ఈ నార్మల్ డేస్ లో కూడా ఆయన చాలా భద్రత విషయాలు ఉంటాయి. అలాంటిది ఈ పర్యటనలో ఇంకా థ్రెట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భద్రతా ఏర్పాట్లు అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆయన చుట్టుపక్కల కూడా జామర్స్ అనేవి ఏర్పాటు చేస్తారు కాబట్టి చుట్టుపక్కల ఏరియాల్లో కూడా చుట్టుపక్కల ప్రజలకు కూడా ఫోన్ వైఫై అట్లాంటివి ఏమి అందకుండా అట్లాగే చుట్టూరు ఎప్పుడు బాడీ గార్డ్స్ అనే సంరక్షణలో ఎప్పుడు ఉంటారు శ్రావణి.
అంటే ఈ కార్యక్రమానికి హెచ్డి కుమారస్వామి అలాగే సంజయ్ సేత్ కూడా పాల్గొనటం ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అలాగే కేంద్ర రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేత్ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అంటే ఈ మన యువజన నాయకుడు ఎలాగంటే అందరితో ఒక మంచి బాండ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు శ్రావణి. ప్రతి ఒక్కరు వెళ్ళిన ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా పలకరించడం అనేది, మళ్ళీ డెవలప్మెంట్ విషయాల్లో ఎదుటివారి సలహాలు తీసుకోవడం, అలాగే ఎలా చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరితో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకునేలాగా అయితే ఈ యువజన నాయకుడు అయితే ఉండబోతున్నారు శ్రావణి. అలాగే వాళ్ళ తండ్రి అడుగుల్లో నడుస్తున్నారు. అంటే డెవలప్మెంట్ విషయాల్లో ఇద్దరు ఏ విషయంలోనూ తగ్గేలా లేరు. సో ఒక మంచి బాండ్ ఇతర రాష్ట్రాలతో కూడా మెయింటైన్ చేస్తే భవిష్యత్తు తరాలకి ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో మంచి బాండ్ అనేది మెయింటైన్ చేస్తారు శ్రావణి. రైట్ హారిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.